హైవేస్ ఏమండి రే, ఈ పందెంగా నేను గెలవకపోతే నా పేరు మార్చుకుంటా. రేయ్, నేను గనక ఈసారి గనక ఫస్ట్ రాకపోతే నేను మగాడినే కాదు. మేయ్, ఇదిగో ఈసారి నేను కానీ ఆ పోటీలో గెలవదంటే మేయ్ నేను ఆడదనే కాదు. అంటే ఒక మగోడు కాదని చెప్పిన, ఒక ఆడద కాదని చెప్పిన ఎప్పుడు చెప్తారు? గెలవకపోతే చెప్తారు. అంటే ఏంటి? వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. వాళ్ళ స్థాయిని తగ్గించుకుంటాం అనమాట. అలా ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కనుక ఓడించకపోతే నా పేరు పద్మనాభరెడ్డిగా పెట్టుకుంటానంటే, అంటే ముద్రగడ పద్మనాభ దృష్టిలో రెడ్డి సామాజిక వర్గం తక్కువనా? అసలు ఏం మాట్లాడుతున్నా అసలు ఈయన? ఎంతోమంది ఉద్దండులు, రెడ్డి రాజులు, మన తెలుగు వైభవానికి చాటిన వారు, స్వతంత్ర సమరయోధులు, అసలు రచయితలు ఎంతోమంది ఉంటే అటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని తక్కువ చేసేలాగా, కించపరిచేలాగా ఈయన వ్యవహరిస్తాడు. మీకు అనిపించలేదా? అదేమంటే గెజెట్ పబ్లికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాడట. నా పేరు పద్మనాభరెడ్డి ఇక్కడి నుంచి అని చెప్పేసి అంటున్నాడు. నేను మరలా చెప్తాను, నేను ఏ క్యాస్ట్ని తక్కువ చేయను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అంతా నా దృష్టిలో ఒకటే. ఆయా వృత్తులు అండ్ ఆయా ప్రాంతాల వారీగా విడదీస్తూ ఉంటారు, వేరే తప్ప కాదు. నేనేమంటానంటే, ఇప్పుడు ఒక ఓటమి నేను చవి చూసినప్పుడు నేను గుండు గీయించుకుంటా, నా పేరు మార్చుకుంటా, నా ఇల్లు అమ్మేసుకుంటా, నా ఉన్నదా దానం చేస్తా అంటే దాని అర్థం ఏంటి? నీ దగ్గర ఉన్నది ఇచ్చేయటం లేదన్నప్పుడు ఒక రకంగా తక్కువగా దిగజారటం అన్న వేలు చెప్పుకోవడం అన్నట్టు. ఈయన ముద్రగడ పద్మనాభం అనే కాపు సామాజిక వర్గం వ్యక్తి. ఆయన మాటలో చెప్పాలంటే నిఖార్సైన కాపు నాయకుడు, నిఖార్సైన కాపు వ్యక్తి. ఇప్పుడు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటే రెడ్డి సామాజిక తక్కువ చేస్తున్నాడు అతను, లేదంటే నేను రెడ్ల ఇంటికి ఇళ్ళ రకం వెళ్తున్నాను, లేదన్నప్పుడు వాళ్ళ ఇంటికి నేను అమ్ముడు వేను, లేదంటే వాళ్ళకి దత్తత పోయాను అని అంట. ఏమో నాకు తెలియటంలా. మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి. ఇప్పుడు ఆయన చెప్పిన వర్షన్ రెడ్డి సామాజిక వర్గాన్ని తక్కువ చేస్తున్నట్ట కాదా? కింద కామెంట్లో తెలియచండి. మరలా చెప్తున్నా, నేను ఎవరైనా తక్కువ చేయను, కానీ ఎవరన్నా ఎక్కడన్నా ఓడిపోతే ఓడిపోయిన తర్వాత వాళ్ళు చేసేది ఏంటిది? వీరికి అవమానకరంగా ఉండేది చేసుకుంటారు. ఇక్కడ ఇతను అవమానకరంగా అంటే రెడ్డి పేరుని పెట్టుకోవడం అవమానకరం ఎట్టయిద్దండి? రెడ్డి గౌరవప్రదమైన పేరు అది. దాన్ని ఇక్కడ ఎలా మరి ఇతను ఓడిపోతే రెడ్డిని పెట్టుకుంటా అన్నప్పుడు అదే ఈయనకి గౌరవం తగ్గించినట్టయిద్ది. అది కాపులు గౌరవం తగ్గించినట్టంటే వాళ్ళు ఎవరు నోరెత్తడం. ఆయన విషయం మాకు వద్దే బాబు అంటారు వాళ్ళు. ఆల్మోస్ట్ చీ కొట్టారు అసలు ఆయన అయితే. వాళ్ళ కూతురే చెప్పింది కదా మొన్న, ఏంటి మన సెట్ తయారయ్యాడు అసలు నాకు చాలా ఇదిగా ఉందని చెప్పేసి. బట్ పెద్ద ఆయన ఎందుకు లేనిపోని కోపతాపాలు, లేనిపోని ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు అన్నాడు, ఆయన మాట అన్నాడు, బాబు జగన్మోహన్ రెడ్డి చాలా మంచి చేశాడు, మరి ఆయన ఎందుకు ఓడించారు నాకు తెలియట్లేదు అంటున్నాడు. చూడండి, అసలు వీళ్ళు ఇంకా మారట్లా, అదే ట్రాన్స్లో ఉన్నారు, అదే ట్రాప్లో ఉన్నారు. నేను ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సేవకుడిగానే ఉంటా, నేను జగన్మోహన్ రెడ్డితోనే ఉంటా అంటున్నాడు ఈయన. ఏజ్ పెరిగే కొద్దీ జ్ఞానం పెరగాల, తెలివితేటలు పెరగాల, అండ్ లౌక్యం పెరగాల, సమయస్ఫూర్తి ఉండాలి. ఈ మనిషి మరి ఎవరి మీద అహమో, ఎవరి మీద కోపమో, ఎవరి మీద ఆవేశమో తెలియదు, కానీ రెడ్డి సామాజిక ఉన్న వాళ్ళు కరెక్ట్గా కనుక ఆలోచిస్తే ఈయన రెడ్డి సమాజం తక్కువ చేసినట్టుగా అనిపించింది వాళ్ళకి. సరేలేరా మనకు దత్తత వస్తానంటున్నారా అని చెప్పేసి రెండు దత్తత తీసుకుంటే మేబీ మరి అది అటువంటిది నాకు తెలియదు. బట్ నేనైతే ఓపెన్గా చెప్తున్నా, ఇతను తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగానే ఎవరైనా దత్తత తీసుకుంటే, దత్తత తండ్రిగానో దత్తత కొడుకుగానో, మరి ఎలాది ఏంటో నాకు తెలియదు, ఈయన గెజిట్ పబ్లికేషన్ చేస్తా అంటున్నాడు కదా, అప్పుడు దాన్ని బట్టి చూద్దాం. అంటే ప్రకటిస్తా అంటున్నాడు ఏమని? అఫీషియల్గానే మొత్తం రెడీ చేసుకుంటూ ఉన్నాం. నా పేరు ఎక్కడి నుంచి ముద్రగడ పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డి అంటున్నాడు. మరి ఇంటి పేరు ముద్రగడ ఉంచుతాడా, ఇంకేదైనా పెడతాడా? ప్లస్ వెయిట్ అండ్ సీ. బట్ అతిపెద్ద తప్పు అయితే ఈయన చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది. ఐఎమ్ షూర్ ఈయన ఇప్పటికైనా రియలైజ్ అయ్యి అసలు నేను రాజకీయాల జోలికే పోను, నాకు వద్దు, నాకు సెట్ కాదు అనుకొని సైలెంట్ అయ్యి కాపు సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళ రిజర్వేషన్ల కోసం నేను ఎన్నో పోరాటాలు చేశా. ఆ పోరాటాల ఫలితంగా ఒకనాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తే అందులో 5% కాపులకే ఇచ్చున్నాడు. బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక దాన్ని ఎత్తేసాడు. బట్ అగైన్ ఇప్పుడు దానిని ఇచ్చి కాపు కార్పొరేషన్ నిధులు కేటాయించి వారు ఉన్నతకు తోడ్పడే విధంగా అడుగులు కనుక వేస్తే బాగుంటుందని చెప్పేసి
కోరుకుంటున్నా, ఇక్కడ నేను రాజకీయ దూరంగా ఉంటా, నా ఫ్యామిలీతో బాగుంటా నేను చెప్తే ఇంకా బాగుండేది. మళ్ళీ అలా అయినా చెప్తాడంటే అసలు ఏందో మొండిగా వెళ్తున్నాడు. ఎందుకంత మొండిగా నాకు అర్థం కావట్లేదు.